స్కిన్, సమ్మర్ అండ్ సన్ స్క్రీన్. మనం సమ్మర్ రాగానే ఏ సన్ స్క్రీన్ యూస్ చేయాలి, ఎంత ఎస్పీఎఫ్ ఉండాలి, ఇవన్నీ చూస్తాం. అయితే అవన్నీ కూడా కెమికల్సే. సో మనం ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. అంత కెమికల్స్ ఉన్న సన్ స్క్రీన్ మన బాడీకి అప్లై చేసుకొని మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే దాని నుంచి వచ్చే రేస్ అనేవి కెమికల్ రియాక్షన్ జరిగి మన బాడీ మీద ఏ ఇంపాక్ట్ చూపించవా? ఖచ్చితంగా చూపిస్తాయి. సో అది మనం మైండ్లో పెట్టుకొని ఈ సమ్మర్లో అట్లీస్ట్ నెసెసిటీ అయితేనే మైల్డ్ క్రీమ్స్ అప్లై చేసుకొని కాటన్ స్కార్ఫ్ కవర్ చేసుకొని బయటికి వెళ్దాం. కాటన్ మనకు తెలిసిందే. మనకి కాటన్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది అంటే, సన్ రేస్ అనేవి మనకి రీచ్ అయిన తర్వాత కాటన్ అనేది మన బాడీ ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతుందో అలా తీసుకుంటుంది. సో స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల కానీ, లేదంటే ఇఫ్ ఎట్ ఆల్ నెససరీ మైల్డ్ క్రీమ్స్ అప్లై చేసుకోవాలి. ఫంక్షన్స్ ఉన్నప్పుడు మేకప్ ఎలాగో వేసుకుంటాం, ఇట్ ఈజ్ నెససరీ. బట్ అవసరం లేని చోట మాత్రం ఖచ్చితంగా సన్ స్క్రీన్ని కూడా అవాయిడ్ చేసి సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మహా అయితే జరిగేది సన్ ట్యాన్ మాత్రమే. దాన్ని మనం న్యాచురల్గా కూడా దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో కెమికల్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఫర్దర్గా హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా అలా డిఫరెంట్ కాంప్లికేషన్స్ తెచ్చుకునే కన్నా దిస్ ఇస్ బెస్ట్.